గుడ్ మార్నింగ్ వెస్టీస్. మై సెల్ఫ్ జీ శ్రీనివాసరావు ఫ్రమ్ శ్రీకాకుళం. నేను ఈ వెస్టీస్ బిజినెస్ స్టార్ట్ చేసే 1 year అవుతుంది. నేను ప్రెజెంట్ సిల్వర్ డైరెక్ట్ లెవెల్లో ఉన్నా. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, నేను నేర్చుకుంటూ నా డబుల్ లైన్స్ అండ్ లైఫ్ లైన్స్కి ఏమైనా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వెస్టీస్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మనం నేర్చుకోవాలి, మన డౌన్ లైన్లో అండ్ ఉన్న వాళ్ళకి నేర్పించాలి. అలాంటప్పుడే మనం తొందరగా సక్సెస్ అవ్వగలం. ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మనం వెస్టీస్ బిజినెస్ ఎందుకు చేయాలి, నేనైనా మీరైనా మనం చెప్పే వ్యక్తి అయినా అంటే అది మనం ఖచ్చితంగా చెప్పగలిగితే తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి మన బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే వై వెస్టీస్, అసలు వెస్టీస్ ఇందులో మనకి వెస్టీస్ బిజినెస్ ఎందుకు చేయాలంటే ఆరోగ్యం కోసం, వెల్త్ ఆరోగ్యకరమైన సంపద కోసం, టైం ఫ్రీడమ్, ఫారెన్ టూర్స్, డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, అంటే మనకి అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినవన్నీ ఇందులో దొరుకుతున్నాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఇది చేయాలి. ఎందుకు చేయట్లేదు అంటే మనం చెప్పేటప్పుడు ఆ వ్యక్తికి ఏదైతే కావాలో అది ఈ వెస్టీస్ బిజినెస్ చేస్తే దొరుకుతుందనే నమ్మకం మనం కల్పించినప్పుడే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవుతాం. ముఖ్యంగా ఆరోగ్యం, ఇది ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. అంటే ధనవంతులనే లేదు, పేదవారని లేదు, మిడిల్ క్లాస్ వారని లేదు, ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి. ఇందులో వెస్టీస్లో ఈ ఆరోగ్యం మనకి దొరుకుతుంది. ఎలా అంటే ఇందులో వాడే ప్రొడక్ట్స్ సహజసిద్ధంగా అంటే నేచురల్గా తయారు చేయబడినవి. అంటే ఇందులో ప్రొడక్ట్స్ మనం కరెక్ట్గా న్యాచురల్ అని సహజసిద్ధంగా తయారు చేయబడినవని చెప్పగలిగితే మనం చెప్పే ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రొడక్ట్స్ కనెక్ట్ అవుతారు. అంటే కనీసం ప్రోడక్ట్ వాడుకున్నా కానీ మనకి కస్టమర్గా అయినా ఉంటారు. అంటే ఎలా అంటే మనం ఖచ్చితంగా చెప్పగలగాలి. అంటే బయట వాడే ప్రొడక్ట్స్ కెమికల్ బేస్డ్ అయ్యి వాడటం వల్ల మనకి క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది, అలాగే ఆరోగ్యం పాడవడానికి దారి తీస్తుందని చెప్పాలి. ఇందులో మనం వాడే అయితే మన కంపెనీలో వాడే ప్రోడక్ట్, అదే దొరికే ప్రోడక్ట్ న్యాచురల్ అని మనం ప్రూవ్ చేయగలగాలి. అంటే ఎలా అంటే ఈ టూత్పేస్ట్ మన కంపెనీలో దొరుకుతుంది. ఇక్కడ కలర్ కూడా ఉంది కదా, ఇది ప్రతి ఏ కంపెనీ ప్రోడక్ట్కైనా ఈ కలర్ ఉంటుంది అనమాట. అంటే ఈ కలర్ అంటే గ్రీన్ కలర్లో ఉంటే అది సహజ సిద్ధంగా తయారు చేయబడిందని అర్థం. అంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి ఎటువంటి లాస్ జరగదు. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉందంటే అది కెమికల్ యాడ్ చేయబడిందని అర్థం. అలాగే నీలి రంగులో ఉందంటే అది సహజ సిద్ధం అండ్ మెడికల్, అంటే చూడండి. అలాగే రెడ్ కలర్లో ఉంటే అది సహజ సిద్ధం అండ్ కెమికల్తో తయారు చేయబడిందని అర్థం. అంటే మనం చూడొచ్చు ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా ఇక్కడ కలర్ ఉంటుంది. అంటే మనది గ్రీన్ కలర్, అంటే ఇది వాడటం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే ఇది బ్లాక్ కలర్లో ఉందంటే కెమికల్ యాడ్ చేయబడి ఉందని అర్థం. అది వాడితే మన హెల్త్ పాడవుతుంది, క్యాన్సర్ రావడం, థైరాయిడ్ అలాంటివి వస్తుంటాయి. అలాగే మన కంపెనీలో దొరికే ఇంకొక ప్రోడక్ట్ బాడీ సోప్ అండి. ఇది గ్రేడ్ 1, మీరు అక్కడ చూసినట్లయితే గ్రేడ్ 1 కనిపిస్తుంది చూడండి. అలాగే TFM 76%, అంటే మనకి TFM 76% కంటే ఎక్కువ ఉంటేనే అది గ్రేడ్ 1 సోప్ అని అంటారు. ఇది ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రేడ్ 1 సోప్ కనిపిస్తుంది. అంటే అలాగే మన బయట మార్కెట్లో గ్రేడ్ 2, గ్రేడ్ 3 ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అవి ఏంటంటే అవి వాడటం వల్ల మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, అలాగే స్కిన్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మన కంపెనీలో దొరికే సోప్ వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అలాగే మన హెల్త్ కూడా మంచిది. అలాగే మన కంపెనీలో దొరికే ఇంకొక ప్రోడక్ట్ స్పెషాలిటీ, అంటే ఇది ఈ మొక్క చిగురు ఆకులతో ఇది చేయబడింది. మనకి బయట మార్కెట్లో చూస్తే డస్టీ అని ఇక్కడ నేమ్ రాసి ఉంటుంది చూడండి, చెక్ చేసుకోండి. డస్టీ అంటే అది మొక్క మొదటి ఆకులతో తయారు చేయబడుతుంది. అది అందులో కెఫీన్ అనే డ్రగ్ యాడ్ చేయబడుతుంది. అందుకే కొంతమంది టీకి ఎడిక్ట్ అవుతారనమాట. అంటే ఆ డ్రగ్ వల్ల టీ తాకపోతే వాళ్ళకి ఏ పని చేయబుద్ధి కాదు. అంటే వాళ్ళ ఆ టైంకి టీ తాగితేనే ఏదైనా పని చేయగలరు. అంటే అంతలా ఎడిక్ట్ అవ్వడానికి కారణం అందులో డ్రగ్ యాడ్ చేయబడుతుంది. ఇది ఇందులో ఎటువంటి డ్రగ్స్ కానీ కెమికల్స్ కానీ యాడ్ చేయకుండా తయారు చేయబడింది. ఇది వాడటం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు అలాంటివి తొలగిపోతాయి, మన హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఇంకొక ప్రోడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్, ఇది బియ్యం పై పొరతో తీయబడుతుంది. ఇది వాడటం వల్ల మన గ్యాస్ట్రిక్ అలాంటివి రావు. నెక్స్ట్ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి గుడ్ కొలెస్ట్రాల్గా మారుతుంది. ఇది వాడటం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. ఇందులో నిల్వ ఉండడానికి కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా తయారు చేయబడుతుంది. అలాగే మన బయట మార్కెట్లో చూసుకుంటే సన్ఫ్లవర్ సీడ్స్తో తయారు చేసిన ఆయిల్ అని అమ్ముతున్నారు. అది 100% సన్ఫ్లవర్ సీడ్స్తో తయారు చేసింది కాదు. ఎలా అంటే మీరు ఎప్పుడైనా చెక్ చేయొచ్చు, డ్రై ఫ్రూట్స్ షాప్ అయినా వెళ్ళి సీడ్స్ తొక్క తీసి పిక్కలు అమ్ముతుంటారు లోపలి అవి తినడానికి. అవి అడిగితే మీరు నార్మల్ చెప్తారు, నార్మల్గా 100 grams 80 to 100 rupees ఉంటాయి. అంటే నార్మల్గా తొక్క తీసి మనకి ఇచ్చినందుకు అంత రేట్ ఉండదు. అంటే సన్ఫ్లవర్ కనీసం 1 kg 1000 వరకు అవుతుంది. నార్మల్గా మనకి ఆయిల్ 1 kg వచ్చి 120 rupees దొరుకుతుంది. అంటే అందులో ఏదో ఒకటి యాడ్ చేయకపోతే మనకి ఇవ్వలేరు, అది మనం గమనించాలన్నమాట. ఇంకొక ప్రోడక్ట్ వచ్చి వెస్టీజ్ నోని క్యాప్సిల్స్. అంటే ఇది మన అబ్దుల్ కలాం గారు చెప్పారు దీనికోసం. ఎన్ అంటే నో, ఓ అంటే ఆపరేషన్, ఎన్ అంటే నో, ఐ అంటే ఇంజెక్షన్. అంటే నోని అంటే నో, అంటే ఇది వాడటం వల్ల మనకి నో ఆపరేషన్, నో ఇంజెక్షన్, అంటే అంతలా పనిచేస్తుంది అనమాట హెల్త్కి. అంటే చూడండి, బయట ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల హెల్త్ పడుతుంది, మనం వెస్టీజ్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం దొరుకుతుంది. కనీసం ఇందులో ఎవరైనా హెల్త్ కోసం జాయిన్ అయినా కానీ మనకి ఒక 30 PV వచ్చినా కానీ మంత్లీ మనకి కనీసం కస్టమర్గా అయినా ఉంటారు. దానివల్ల మన PV కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి వెల్త్ అంటే ఆరోగ్యకరమైన సంపద. ఇది ప్రతి ఒక్కరికి కావాలి. మనం బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ వాళ్ళకి డబ్బు ఉంది,
మనం డబ్బు కోసం ఇది చేయండి అంటే వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. అంటే ఎవరికి ఏది అవసరమో దానికోసమే ప్రస్తావిస్తే ఇక్కడ మనం సింపుల్గా ప్రతి ఒక్కరిని ఈ బిజినెస్లోకి తీసుకురాగలం. అంటే ఇక్కడ డబ్బున్న వ్యక్తికి డబ్బు వస్తుందని చెప్తే ఈ వ్యక్తి చేయరు, ఎందుకంటే అదే వ్యక్తికి ఇక్కడ హెల్ప్ దొరుకుతుందంటే కనీసం ప్రొడక్ట్స్ అయినా వాడతారు. నెక్స్ట్ వచ్చి ఈ డబ్బు ప్రతి ఒక్కరికి కావాలి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ పరంగా అంటే మనం చెప్పేటప్పుడు ఎవరికైనా ఎలాగంటే పిల్లలు చదివించడానికి కావాలి, ఒక ఇల్లు కట్టుకోవడానికి కావాలి, అలాంటి వ్యక్తికి డబ్బు వస్తుందని చెప్తే తప్పకుండా చేస్తారు. అలాగే టైం ఫ్రీడమ్, కొంతమంది జాబ్లో ఉంటారు, వాళ్ళకి టైం ఫ్రీడమ్ ఉండదు, డబ్బులు ఉంటాయి కానీ టైం ఉండదు. అంటే ఏదైనా పెళ్ళికి వెళ్ళాలి, ఏదైనా అకేషన్స్కి వెళ్ళాలి అలాంటప్పుడు ఇతను ఈ వ్యక్తి చాలా బాగుపడుతుంది. అలాంటి వ్యక్తికి బిజినెస్ చేయడం వల్ల డబ్బు వస్తుంది అంటే తప్పకుండా చేస్తారు. అంటే పార్ట్ టైంగా ఈ జాబ్ చేయండి, కొంత ఇన్కమ్ వచ్చాక కంటిన్యూస్గా ఈ బిజినెస్ చేయడానికి అతను వస్తారనమాట. కనీసంగా పార్ట్ టైంగా అయినా చేస్తారు. అలాగే ఫారెన్ టూర్స్, అంటే ఏ వ్యక్తి అయినా అంటే అంటే నార్మల్గా బయట దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి తప్పకుండా ఇష్టపడతారు. అది ఎలా అంటే బాగా పేదవాడికి దీనికోసం చెప్పినా అతను కనీసం మా ఊరి నుండి బయటకు వెళ్ళను ఈ ఫారెన్ టూర్స్ కోసం చెప్పినా అతను కదా, కనీసం మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి నార్మల్గా ఏదో కంట్రీ చూడడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ టూర్ కోసం చెప్తే కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే డ్రీమ్ కార్, అంటే మనం ఇప్పుడు నాకైతే డ్రీమ్ కార్ అనేది లేదు, ఎందుకంటే నాకు వచ్చే శాలరీతో కార్ మెయింటెనెన్స్కి సరిపోదు, నేను కార్ కొన్నాను. కాకపోతే కార్ నాకు అవసరం. అలాంటి ఇప్పుడు నేను ఏదైనా మా ఊరు వెళ్ళడానికి నేను ఎప్పుడు బైక్ మీద వెళ్తాను. సో ఎన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడానికి అవ్వదు, వర్షం పడేటప్పుడు వెళ్ళడానికి అవ్వదు. సో ఈ వెస్టేజ్ ప్లాన్ విన్నాక నాకు అర్థమైంది, డ్రీమ్ కార్ నాకు కావాలి, అవసరం. సో ఈ బిజినెస్ నేను చేయాలనుకున్నాను. అలాగే డ్రీమ్ హౌస్, అంటే బాగా పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళు ఇల్లు కోసం చెప్తే వాళ్ళు కనెక్ట్ అవ్వరు, వాళ్ళకి ఏం కావాలో అది చెప్పాలన్నమాట. అదే చిన్న గురింట్లో ఉన్నారు, వాళ్ళకి ఈ బిజినెస్ చేయడం వల్ల మంచి ఇల్లు కట్టుకోగలుగుతారు అంటే వాళ్ళు తప్పకుండా బిజినెస్లోకి వస్తారు. అలాగే ఎంప్లాయ్మెంట్, కొంతమంది ఇష్టపడతారు ఎవరికైనా మనం ఉపాధి కల్పించాలి. మన సర్పంచ్ గారు ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వచ్చారు. అలాగే రెస్పెక్ట్, కొంతమంది జాబ్లో ఉంటారు, వాళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు, అలాంటప్పుడు చాలా ఫీల్ అవుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ రెస్పెక్ట్ ఎలా కనెక్ట్ అవుతారంటే ఈ వెస్టేజ్ బిజినెస్లోకి వచ్చాక ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ అయినా సరే, పోలీస్ అయినా సరే, పాలు అమ్ముకున్న వాళ్ళైనా సరే, డిగ్రీ చేసిన వాళ్ళైనా, పీజీ చేసిన వాళ్ళైనా, పూర్తిగా చదువుకున్న వాళ్ళైనా ఇక్కడ మనకి అందరికీ బిజినెస్ ప్లాన్ ఒకటే, అందరూ ఒకేలా చేయాలి, అందరికీ రెస్పెక్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ పేమెంట్. ట్యాక్స్ పేమెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ₹1,00,000 వచ్చిందనుకోండి, ఒక 5,000 పెట్టి ఒక 5,000 ట్యాక్స్ పేమెంట్ మనం పే చేస్తే ఒక గవర్నమెంట్, అంటే ఇక్కడ మన నార్మల్ చూసుకుంటే ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ వాలంటీర్ అని పెట్టారు, వాళ్ళు జన్మ వచ్చి 5,000, అంటే మనకు ₹1,00,000 వచ్చి ఒక 5,000 ట్యాక్స్ పే చేస్తే వాళ్ళు ఒకరికి ఉపాధి కల్పిస్తున్నారు అంటే గవర్నమెంట్. అంటే మన ట్యాక్స్ పేమెంట్ మన దేశానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ 3 జనరేషన్ ఇన్కమ్, అంటే ఇక్కడ మోస్ట్లీ నేను ఈ బిజినెస్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఇక్కడ ఏంటంటే నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు 50,000 వస్తుంది, ఏమైనా అయిందనుకోండి, నేనున్నాను ఇక్కడ 50,000 వచ్చినప్పుడు నాకు ఏమైనా జరిగితే నా వైఫ్కి ఇవ్వడం జరుగుతుంది, ఇదే ఐడి 50,000 నుండి స్టార్ట్ అవుతుంది. మా వైఫ్కి ఏమైనా అయిందనుకోండి, పిల్లలకి అదే మా అబ్బాయికి ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, తనకు ₹1,00,000 వచ్చినప్పుడు ఏమైనా అయిందనుకోండి, ఇక్కడ మా అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది, అది ₹1,00,000. అంటే ఇక్కడ నాకు ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది, చనిపోవాల్సింది, నేను జాబ్ చేయకపోతే మా ఇంటి పరిస్థితి అసలు కలదు. అలాంటి సమయంలో అంటే 6 months హాస్పిటల్లో ఉన్నాను, అదే ఆలోచించేవాడిని, నేను లేకపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటని. అప్పుడు స్టార్ట్ చేసామాట వెస్టేజ్ బిజినెస్, అంటే 3 జనరేషన్ ఇన్కమ్ కోసం. అంటే కొంతమంది అర్థం చేసుకుంటారు, ఇప్పుడు మనం ఏదైనా మన కుటుంబం బాగుండాలని, కొంతమంది ఉంటారు ఎవరి కోసం ఏదైతే చేస్తుంటారు. నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది మెయిన్ దీనికోసం. అంటే ఎలాగంటే ఈ 3 జనరేషన్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మనకి ఏదైనా మన కుటుంబానికి ఒక భరోసా, ఆస్తులైనా పోవచ్చు, డబ్బైనా మనం సంపాదించుకోవచ్చు. కానీ ఈ వెస్టేజ్ బిజినెస్లో ₹1,00,000 ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే మన పిల్లలు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ₹1,00,000 తీసుకుంటే ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వెస్టేజ్. అసలు వెస్టేజ్ ఏంటి? ఈ వెస్టేజ్ బిజినెస్ చేయాలంటే మనం చేయవలసింది ఏం లేదు, చేంజ్ యువర్ షాప్. అంటే మనం ఏదైతే షాప్లో కొంటున్నామో ఆ షాప్ మార్చితే దెన్ చేంజ్ యువర్ లైఫ్. అంటే మనం చేయవలసింది ఏం లేదు, మనం ఏదైతే కొనుక్కుంటామో ఆ షాప్ మార్చితే చాలు, మన లైఫ్ అంటే వెస్టేజ్ స్టోర్లో తీసుకోవడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఈ కంపెనీ డీటెయిల్స్. ఇది ముగ్గురు వ్యక్తులు స్టార్ట్ చేశారు. ఎవరెవరంటే గౌతమ్ బాలి సార్ అండ్ కన్బీర్ సింగ్ సార్, నెక్స్ట్ దీపక్ సార్. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2004లో స్టార్ట్ చేశారు. ఆఫీస్లో వచ్చి రెండు ప్రొడక్ట్స్తో ఆరుగురితో స్టార్ట్ చేసిన కంపెనీ. టర్న్ ఓవర్ ఆ ఇయర్ వచ్చి 5 crores అనమాట. 2023 వచ్చేసరికి ఈ 2 ఆఫీసులు కాస్త 45 ఆఫీసులు అయ్యాయి. ప్లస్ స్టోర్స్ 6,000 స్టోర్స్. అంటే ఆఫీసులు అంటే మెయిన్ బ్రాంచ్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో అక్కిపాలెంలో ఉంది. స్టోర్స్ వచ్చి మన అంటే ఏదైతే అంటే దగ్గరలో అంటే మేము చిన్న సిటీస్లో స్టోర్స్ పెట్టారనమాట. ఈ 2 ప్రొడక్ట్స్ కాస్త 400+ ప్రొడక్ట్స్ అయ్యాయి. ఈ 6 కాస్త 4 కోట్ల మంది అయ్యారు. ఈ 2023 వచ్చేసరికి 2004లో 5 కోట్ల టర్న్ ఓవర్ 3,000 కోట్లు అయిందన్నమాట. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎంత గ్రోత్ అవుతుందో. అంటే ప్రొడక్ట్స్లో దమ్ము ఉంది, నెక్స్ట్ ఈ బిజినెస్ పైన ఒక నమ్మకం ఉంది, అందువల్ల ఎంత గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో అసలు ఏమేమి దొరుకుతాయి? ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ వచ్చి హెల్త్ కేర్, అంటే మనకి మెడిసిన్ కాదు, హెల్త్ కేర్ అంటే సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అన్నమాట. అంటే మనము తినే ఫుడ్లో ఏవైతే విటమిన్స్ అలాంటివి దొరకట్లేదో మనకి ఈ సప్లిమెంట్స్ రూపంలో అందిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు తెలిసి మొత్తం కెమికల్ వల్ల మనం తినే ఫుడ్ మనం ఆరోగ్యకరంగా ఉంచేదానికంటే పాడు చేస్తుంది. సో ఇందులో హెల్త్ సప్లిమెంట్స్ అంటే హెల్త్ కేర్ అంటే నోని, ఇలాగ థైరాయిడ్, బీపీ, షుగర్ అలాంటి వాటికి సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఇది నెక్స్ట్ మనం చెప్పేటప్పుడు కూడా ఎవరైతే అంటే ఇది ఎలాగంటే ఈ హెల్త్ కేర్ వచ్చి ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలన్నమాట. నెక్స్ట్ హోమ్ కేర్ అంటే ఏం లేదు, ఇందులో మనకి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి.
నెక్స్ట్ వచ్చి పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అలాగే అగ్రి కేర్, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, అలాగే వెహికల్కి సంబంధించి వెహికల్ బోర్డు రాకుండా మైలేజ్ రావడానికి, అలాగే ఇంజిన్ పాడకుండా ఉండడానికి ఒక ఆయిల్ దొరుకుతుంది అనమాట. అంటే మనము బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు కూడా ఏ వ్యక్తికి అయితే ఇందులో ప్రొడక్ట్స్కి కనెక్ట్ అవుతారు అంటే మనకి వెళ్ళినట్టు అర్థమైపోవాలి. వాళ్ళకి ఇప్పుడు ప్యాకింగ్ తోడికి ఎయిర్ ప్యూరిఫైర్ కోసం కానీ వాటర్ ప్యూరిఫైర్ కోసం కానీ మనం చెప్తే వాళ్ళు కనెక్ట్ అవ్వరు. అంటే వాళ్ళకి ఏం ప్రోడక్ట్ నీడో దానికోసం ఎక్కువ మనము అక్కడ మాట్లాడాలి. ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి మాట్లాడాలి. మా దగ్గర ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ దొరుకుతుంది, సేంద్రియ ఎరువు, అది ఒక ప్యాకెట్ వచ్చి 5 వేలు ఉంటుంది, 2 ట్రాక్టర్లు గతంతో సమానం. అలాగా అదే ఆ ఇంట్లో వాటర్ అంటే మనం బోర్ వాటర్ వాడటం వల్ల హెల్ప్ పడుతుందని మినరల్ వాటర్ క్యాన్ చేశారనుకోండి, వాళ్ళని అప్పుడు తగ్గి చేయాలి. అంటే అవి వాడటం వల్ల మన నార్మల్గా తెలుసు బయట మినరల్ వాటర్ కొనుక్కోవడం వల్ల కొన్ని తాగడం అందులో మినరల్స్ ఏం యాడ్ చేయాలి, బట్ మినరల్ వాటర్నే నేమ్ పెడతారు. అవి తాగడం వల్ల కాల్షియం, ఐరన్ అవి మన బాడీకి అందుక మోకాలు నొప్పులు, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి CMD డ్రాప్స్ అనేవి ఉంటాయి. ఇందులో 84 టైప్స్ ఆఫ్ మినరల్స్ యాడ్ చేస్తారు. ఇది వాడడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. అలాగా అంటే మనం ఈ ప్రొడక్ట్స్ సర్చ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఈ ప్రోడక్ట్కి ఎడిట్ అవ్వాలి. అలాగే మాట్లాడితే ఖచ్చితంగా మా ప్రోడక్ట్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అంటే మన సిటీలో ఉండే వ్యక్తికి అగ్రికల్చర్ కోసం చెప్పనవసరం లేదు, అతను చేయడు, ఆ ప్రోడక్ట్ అవసరం లేదు, మనం సజెస్ట్ చేసినా అతను అర్థం చేసుకోవాలి. అలాగనమాట హోమ్ కేర్ ప్రతి ఒక్కరికి చెప్పొచ్చు. అంటే ఈ బ్యూటీ కేర్ కోసం అబ్బాయిని చెప్తే అట్రాక్ట్ అవ్వరు. అలాగే అంటే ఎవరి దగ్గర ఏ ప్రోడక్ట్ కోసం మాట్లాడాలి అదే ప్రోడక్ట్ కోసం మనం మాట్లాడేటప్పుడు మన ప్రోడక్ట్ చెప్పే ప్రోడక్ట్ తన మైండ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పాం ప్రోడక్ట్ అంటే కార్ వస్తుంది, హౌస్ వస్తుంది, అలాగే మన హెల్త్ బాగుంటుంది, ఫారెన్ టూర్స్, నెక్స్ట్ అలాగే అంటే మనం ఇవన్నీ చెప్పాం ప్రోడక్ట్స్. నెక్స్ట్ అమౌంట్ ఎలా వస్తుంది అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఆ అమౌంట్ ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరున్నారు డైరెక్ట్ అంటే ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? కిరాణా స్టోర్కి. అలాగే కిరాణా స్టోర్ అతను డైరెక్ట్గా కంపెనీని తీసుకోవడం హోల్సేల్ దగ్గరికి వెళ్తారు. హోల్సేలర్ కూడా డిస్ట్రిబ్యూటర్ అనేది స్టాకిస్ట్ ఇచ్చి కంపెనీ దగ్గర తీసుకుంటారు. అంటే కంపెనీలో 40 రూపాయల వస్తువు వీళ్ళు చేతులు మారుకుంటూ మన దగ్గరికి వస్తుంది 100 రూపాయలకి. అంటే కంపెనీలో తయారయ్యే వస్తువు 40 రూపాయలకి తయారైతే మనకి 100 రూపాయలకి కొనుక్కుంటాం. అలాగే మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ అంటే టీవీ యాడ్స్ కానీ, ఇక్కడ మహేష్ బాబు కానీ, ధోని కానీ, అంటే ధోని మినరల్ వాటర్, ఇది కింది వాటర్కి వస్తాయి, అతను తాగేది కింది వాటర్. నార్మల్గా అయితే అతను తాగే వాటర్ మినిమం రేట్ వచ్చి 1000 అబౌవ్, కానీ తను యాడ్ చేస్తుంటాడు. ఎందుకు? తనకి కొంత ఇన్కమ్ రావాలని. ఇప్పుడు నార్మల్ చూసుకుంటే మనం వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చేయాలంటే మనం వాడే ప్రోడక్ట్ నేచురల్ మంచిది అయినప్పుడు మనం ఎవరికైనా చెప్పడానికి మొహమాట పడతాం. కానీ ఇక్కడ ధోని కానీ మహేష్ బాబు కానీ ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ చేసింది వాళ్ళు ఇప్పుడు మహేష్ బాబు సంతోష్ సోపు యాడ్కి వస్తారు, అతను సంతోష్ సోపు యూజ్ చేయడం, అలాంటిది తను కొంత ఇన్కమ్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. బట్ మనం ఇక్కడ వెస్టీజ్లో మన ఫ్యామిలీ కోసం మనం ప్రోడక్ట్ వాడతాం, యూజ్ చేస్తాం, కానీ చెప్పడానికి మొహమాట పడతాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు సైడ్ ఇన్కమ్ కోసం ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, మనం ఈ వెస్టీజ్ బిజినెస్ చేయడానికి మొహమాట పడతాం. అంటే అడ్వర్టైజ్మెంట్కి ఒక 60 అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇలాగా అంటే మనకి 40 రూపాయలు వస్తూ 100 రూపాయలు వస్తుందంటే మిగతా 60 రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఈ మధ్యవర్తులు తీసుకుంటారు. ఇది ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్. అంటే మనం పూర్వం మన అమ్మ నాన్న తాత అందరూ మనకి అలవాటు చేసింది అనమాట. ఇప్పుడు నేను మాట్లాడేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అనమాట. ఇదేంటంటే మన వెస్టీజ్ కంపెనీలో 40 రూపాయలకి వస్తూ తయారవుతుంది, ఇక్కడ మనం కొనుక్కునేసరికి 100 రూపాయలకి కొనుక్కుంటాం. ఈ మధ్యలో ఈ 60 రూపాయలు ఏదైతే ఉందో మనం యూజ్ చేసి ఇంకొకరికి యూజ్ చేయమని చెప్పినందుకు ఈ 60 రూపాయలు వస్తుంది అనమాట. అంటే మనకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే యూజ్ ద ప్రోడక్ట్ సేవ్ ద ప్రోడక్ట్. యూజ్ చేసుకున్న వాళ్ళకు అలాగే వాడమని చెప్పిన వాళ్ళకి 60 రూపాయలు వర్తిస్తుంది అనమాట. అంత బాగుంది 50 రూపాయలు. అంటే ఇందులో అమౌంట్ మనకు రావాలంటే ఆ వెస్టీజ్ బిజినెస్ చేయాలంటే మనం చేయవలసింది అంత ఐడి ఫ్రీ. ఈ ఐడి కోసం ఫోన్ నెంబర్, ఏదైనా ఐడి ప్రూఫ్, మెయిల్ ఐడి, అలాగే నా నేమ్ ఇస్తే ఒక 8 అంకెల నెంబర్ వస్తుంది ఐడి నెంబర్. అది మనం వాడుకుంటూ ఇండియాలోను అలాగే ప్రజెంట్ 9 కంట్రీస్లో మన వెస్టీజ్ బిజినెస్ జరుగుతుంది అనమాట. మన కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి. అంటే మనం 9 కంపెనీస్లో ఈ 9 కంట్రీస్లోనూ మనకి ఇచ్చే ఐడి నెంబర్తో బిజినెస్ చేయొచ్చు అనమాట. అంటే ఆ నెంబర్ యూజ్ చేసుకుంటూ ఎక్కడైనా మనం బిజినెస్ చేయొచ్చు. ఈ 60 రూపాయలు ఏదైతే ఉందో ఇది మనం తీసుకోవాలంటే చేయవలసింది ఐడి వేసుకోవాలి. ఐడి తర్వాత ఈ 60 రూపాయలు ఎలా ఇస్తారు? 9 వేస్ ఆఫ్ ఇన్కమ్స్లో ఇస్తారు. 9 వేస్ ఆఫ్ ఇన్కమ్: 1 రిటైల్ ప్రాపర్టీ, రీపర్చేజ్ ఆఫర్, అలాగే అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, ఎల్ఓబి, అలాగే కార్ ఫండ్, హౌస్ ఫండ్, కలెక్టివ్ ఆఫ్ బోనస్. ఇలాగా 9 రకాలుగా మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా ఇస్తారో మనం ప్లానింగ్లో చూద్దాం. ఫస్ట్ వచ్చి రిటైల్ ప్రాపర్టీ అంటే డిస్కౌంట్. నార్మల్గా మనకి అడుగుతున్న ప్లాన్ చెప్పినప్పుడు డిస్కౌంట్ ఉంటుంది. అంటే డిస్కౌంట్ అనేది అంటే మనకి ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఉందనుకోండి, అది 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే 80 రూపాయల దగ్గర మనకి ఆ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, ఒక 100 రూపాయల ఎంఆర్పీ గల ప్రోడక్ట్ మనకి 80 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. రీపర్చేజ్ ఆఫర్ అంటే ఇది మనము మొదటిసారి కొనుక్కున్న ప్రోడక్ట్స్ నచ్చాయి, మనం రెండోసారి ప్రోడక్ట్స్ కొనుక్కున్నప్పుడు అంటే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్స్ తీసుకుంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సిఎన్సీ అనే ఒకటి ఉంటుంది. అంటే మనము కరెక్ట్గా ఈ 3 యూజ్ చేసుకుంటే, సిఎన్సీ కూడా యూజ్ చేసుకుంటే మనకి 100 రూపాయల ఎంఆర్పీ గల వస్తువు 100 రూపాయల ఎంఆర్పీ గల వస్తువు మనకి 50 రూపీస్కే వస్తుంది.
ఇది మనము జాయిన్ అయిన వ్యక్తికి ఇది పక్కా చెప్పగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి బిజినెస్ చేస్తారు. ఎందుకంటే మన వెస్టీజ్లో మెయిన్ ఎంఆర్పీ ఎక్కువ అంటుంటారు. అంటే మనము ఇది కరెక్ట్గా వాళ్ళకి ప్లాన్ అంటే ఫస్ట్లోనే చెప్పగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకుని ఈ బిజినెస్ చేస్తారు. అంటే ఎంఆర్పీ దగ్గర చాలా మంది ఆగిపోతుంటారు. దీనికి మనం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకుంటారు. ఈ సిఎల్సీ అంటే ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్. అంటే మనము ఒక 4 నెలలు 100 PV అంటే 100 PV అంటే 4 months ఒక 100 PV చేస్తే 5th month మనకి 3,000 ఎంఆర్పీ గల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారు. అంటే 100 PV అంటే కనీసం 3,500 రూపాయలు ప్రొడక్ట్స్ అనమాట. ఒక 4 నెలలు తీసుకుంటే మనకి 5 నెలల్లో ఒక 3,000 ఎంఆర్పీ గల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తారండి. 100 PV అంటే 1 PV అంటే ఒక 35 రూపాయలు అప్రాక్సిమేట్గా అలా అనమాట. సిఎన్సీ కోసం ఏదైనా ఒక వీడియో కంప్లీట్గా చెప్తా. నెక్స్ట్ ఇందులో మెయిన్ పీవీ అంటే ఏంటంటే పీవీ నుంచి మనకి బోనస్ అండ్ ప్రమోషన్ 2 ఉంటాయి. 1 PV అంటే 35 రూపాయలు. అంటే ఇది 1 PV నుంచి 599 PVకి 5%, అలాగే 600 PV నుంచి 2,399 PVకి 8%. అంటే ఇది 8% ఏదైతే ఉందో అదే ఒక జాయిన్ అయిన ఏదైనా ఒక వ్యక్తి ఒకే మంత్లో 282 పాయింట్స్ చేస్తే అతను 8% అవుతారు. అంటే ఎవరైనా జాయిన్ అయిన వ్యక్తిని ముందు మనము 8% అచీవ్ చేయగలిగితే ఆ లీడరు మనతోనే ఉంటారన్నమాట. ఎలాగంటే ఒక వ్యక్తి జాయిన్ అయ్యారు, అనే వ్యక్తి ఒక 10 మందిని జాయిన్ చేయించారు అనుకోండి ఒకే మంత్లో. మీరు ఉన్నారు మొదటి నెల జాయిన్ అయ్యారు, ఒక 30 PV చేశారు. అంటే ఒక 1000 రూపీస్ అనుకోండి. ఒక 1000 రూపాయలు పర్చేసింగ్ చేశారు అంటే 30 PV అంటే ఒక 1000 రూపాయలు అనుకోండి. అదే మంత్లో ఒక 10 మందిని జాయిన్ చేశారు. 10 మంది కూడా 30 PV 10 మంది చేశారు. అంటే 10 into 30 PV అంటే 300 PV అయినందుకు మీరు జాయిన్ అయ్యి 8% అయినందుకు అంటే మొత్తం 330 పాయింట్స్ గాను మీరు ఫాస్టెస్ట్ 8% అని అంటారు. దీనివల్ల అంటే మీరు జాయిన్ అయ్యి 10 మంది జాయిన్ అయినందుకు ఈ 8% అయినందుకు మీరు ఏదైతే 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారో కంపెనీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. 750 రూపాయలు ప్రొడక్ట్స్, అలాగే ఒక 300 రూపీస్ మీ అకౌంట్లో మనీ రూపంగా వేయడం జరుగుతుంది. ఇవి ప్రొడక్ట్స్ 750 రూపాయల ప్రొడక్ట్స్ అంటే 700 ఎంఆర్పీ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా ఇవ్వండి. చూడండి ఇక్కడ 2,399 PV అయితే కానీ 8% కాదు. అంటే జాయిన్ అయిన వ్యక్తి ఒక అంటే 282 పాయింట్స్ ఒక మంత్లో ఒకే మంత్లో అయ్యి ఉండాలి. ముందు మంత్లో 282 కంటే తక్కువ ఉండాలి. అప్పుడు 8% అచీవ్ అవుతారనమాట. అంటే ఇది చూడండి ఫస్ట్ మంత్లో ఒక 1000 అంటే మనం అలవాటు చేయగలిగామనుకోండి ఏ వ్యక్తికైనా అతను అదే పద్ధతిని కింద వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దానివల్ల మనకి లీడర్స్ తయారవుతారు అనమాట. మనకి PV కూడా వస్తుంది, వాళ్ళకి ఈ వెస్టేజ్ మార్కెటింగ్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 600 PV నుంచి 2,399 PV అయితే 8%. అంటే దాదాపుగా 70,000 రూపాయలు బిజినెస్ చేస్తే కానీ 8% రారు. అదే జాయిన్ అయిన 1 or 2 monthsలోనే 282 పాయింట్స్ చేస్తే వాళ్ళు 8% వస్తారు. అంటే 10,000 బిజినెస్ చేస్తే చాలు. అంటే మనం అలాంటి వాళ్ళని అలాగే క్రియేట్ చేస్తే అప్పుడు మన బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ 2,400 PV టు 5,499 PV అయితే 12% అంటారు. 5,500 PV అయితే 16%. అంటే 16% అంటే బ్రాంచ్ డైరెక్టర్. 16% అంటే 5,500 PV అయితే మనము బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. అంటే ఈ 5,500 PV అంటే ఒక మంత్లో చేయవలసింది కాదు. దీని టార్గెట్ అయితే లిమిట్ లేదు. అంటే మన టీంతో ఇప్పటికైనా సరే 5,500 PV కంప్లీట్ చేస్తే బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. ఇది అంటే అక్యుములేటింగ్ అవుతుంది అనమాట. అంటే ఒక మంత్ 2,000 PV అయ్యింది అంటే 6 lakhsలో. మనకు ఒక నెలలో 3,000 PV అంటే 5,000 PV అయింది. అలాగే అక్యుములేటింగ్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ 5,500 PV అయితే మనకి బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. మనం చెప్పాము జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ జాయిన్ అయిన కొనుక్కుంటూ మనకి అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది 2 ఇన్కమ్. ఇక్కడ 3 and 4 ఇన్కమ్స్ బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్కి వచ్చేసరికి 4th ఇన్కమ్ యాడ్ అవుతుంది అనమాట. ఒకటి డైరెక్టర్ బోనస్ 15%, అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చి 3%. ఎలా అంటే మనం ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యేసరికి 5,500 PV అన్నాం, కానీ ఇక్కడ ఏంటంటే 5,500 PV అయ్యేసరికి మనకి అదే నెలలో 2,001 PV వచ్చి ఉండాలన్నమాట. ఇది కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. 5,500 PV వస్తే బ్రాంచ్ డైరెక్టర్, బట్ 2,001 PV వస్తేనే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వస్తుంది. నెక్స్ట్ ఇక బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఏం లేదు, 1 lakh నుంచి 2,500 PV వచ్చింది, 1 lakh నుండి 1000 PV అంటే CN lakh నుండి 500, D నుండి 500, E నుండి 500, F నుండి 500. అంటే ఈ మొత్తం కలుపుకుంటూ మనకి 5,500 PV అయితే మనము బ్రాంచ్ డైరెక్టర్. అంటే ఈ 2,001 PV మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ 2,001 PV ఎవ్రీ మంత్ కంటిన్యూ చేస్తేనే, అంటే నార్మల్గా ఈ మంత్ నుంచి ఈ లెగ్ నుంచి 500 PV, ఈ లెగ్ నుంచి ఒక 500 PV, ఈ లెగ్ నుండి ఒక 500 PV, ఈ లెగ్ నుండి ఒక 500 PV, ఈ లెగ్ నుండి ఒక 100 PV వచ్చింది అనుకోండి. అంటే మొత్తం కలిపి అంతా మనకి 2,100 PV. అంటే ఈ 2,100 PV వచ్చిన ఇది బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఇలా మెయింటైన్ అవుతూనే ఉంటేనే మీరు బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నట్టు అనమాట. ఒకవేళ మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు, ఈ 2,001 PV కంప్లీట్ చేయలేకపోయారు అనుకోండి, మీరు బ్రాంచ్ డైరెక్టర్ ఆ మంత్ క్వాలిఫై అవ్వట్లేదు. అంటే మనం చెప్పేటప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ 5,500 PV అయితే బ్రాంచ్ డైరెక్టర్, బట్ చెక్ రావాలంటే ఈ 2,001 PV ఎవ్రీ మంత్ కంటిన్యూ చేస్తేనే మనకి ఈ 4th ఇన్కమ్ వరకు వస్తాయి అన్నమాట.
నెక్స్ట్ బ్రాంజ్ తర్వాత సిల్వర్ డైరెక్ట్. అంటే సిల్వర్ డైరెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం బ్రాంజ్ డైరెక్ట్ అయ్యేటానికి ఇక్కడ 2500 పీవీ వచ్చింది. ఈ వ్యక్తి 5500 పీవీ చేయగలిగితే ఇతను బ్రాంజ్ డైరెక్ట్ అవుతారు. అంటే ఇంకా 3000 పీవీ. అంటే 3000 పీవీ అంటే మనం బ్రాంజ్ డైరెక్ట్ అయ్యే టైంకి ఈ దగ్గర నుంచి 2500 పీవీ వచ్చింది. అంటే ఇంకొక 3000 పీవీ చేయగలిగితే ఇతను బ్రాంజ్ డైరెక్ట్ అవుతారు. ఇతను డైరెక్ట్ అయితే మిమ్మల్ని సిల్వర్ డైరెక్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. మీరు ఇక్కడ ఇతను డైరెక్ట్ అయితే మీరు సిల్వర్ డైరెక్ట్ అవుతారు. ఇక్కడ మనకి ట్రావెల్ ఫండ్ అంటే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ ఇన్కమ్స్ వస్తూ టీమ్ బిల్డింగ్ బోనస్కి ఇవి యాడ్ అవుతాయి. ట్రావెల్ ఫండ్ అండ్ ఎల్ఓబి 18%. అంటే మనము ఇతను డైరెక్ట్ అయ్యడానికి మనము ఇక్కడ నుంచి ఇక్కడికి 1801 పీవీ అదే మంత్లో కంప్లీట్ చేసి ఉంటేనే మనం సిల్వర్ డైరెక్ట్ అవుతాం. ఇతను డైరెక్ట్ అయ్యారు, మీరు ఈ 1800 పీవీ కంప్లీట్ చేయకపోతే మీరు సిల్వర్ డైరెక్ట్ కానట్లేదు. ఒకవేళ అదే మంత్లో ఇతను డైరెక్ట్ అయ్యాక మీరు 1800 పీవీ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన నెక్స్ట్ మంత్ అంటే ఎవ్రీ మంత్ ఇది కంటిన్యూ చేయాలన్నమాట. అలాగే ఈ దగ్గర నుంచి 2001 పీవీ ఎవ్రీ మంత్ రావాలి. అప్పుడే మీరు సిల్వర్ డైరెక్ట్ కంటిన్యూ ఉన్నట్లు. ఒక మంత్ అయ్యాము మనం సిల్వర్ డైరెక్ట్ ఇదే ఎల్ఓబి అంటే 6th ఇన్కమ్ కూడా వస్తుందని కూడా రాంగ్ అనమాట. మనం ఆ మంత్ ఇతను 2000 పీవీ చేయలేదు, 1800 పీవీ అవ్వలేదు అంటే మీరు సిల్వర్ డైరెక్ట్ అవ్వనట్లు అన్నారు. నెక్స్ట్ ఎల్ఓబి అనేది ఎలా వస్తుంది? ఇతను డైరెక్ట్ అయ్యారు, ఇతని కింద 5625 పీవీ అదే మంత్లో వస్తేనే ఇక్కడ నుండి 5500 పీవీ వస్తూ మీరు 1800 పీవీ 2000 పీవీ చేయాలి. అంటే టీమ్ బిల్డింగ్ బోనస్తో కలిపి రావాలంటే 1800 పీవీ వస్తేనే మీరు అంటే ఎల్ఓబి రావాలంటే ఈ దగ్గర 5625 పీవీ వస్తే మీకు ఎల్ఓబి వస్తుంది. అంటే సిల్వర్ డైరెక్ట్లో ఇది సిల్వర్ డైరెక్ట్ అంటే ఎల్ఓబి రాదు. ఇది ఏం చేయాలంటే మనం చేయవలసింది ఈ దగ్గర నుండి 5600 పీవీ వచ్చేటట్టు చూడాలంటే మనం ఇక్కడ డైరెక్ట్ అయిన వ్యక్తిని ఫాలోఅప్ చేస్తూ మనం సైడ్ బిజినెస్ చేస్తే ఇతను ఎల్ఓబి తీసుకుని నడిపిస్తే మనకి ఇన్కమ్ వచ్చి ఎల్ఓబి 18%. ఇది ఈ కంపెనీ టర్న్ ఓవర్ ఈ పర్సెంట్స్ అన్నీ వచ్చినాయి. అంటే మన ఈ ఎల్ఓబి వచ్చినందుకే మనకు ఈ లెక్క వల్లే మనకి మినిమం 20,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది అనమాట ఈ ఎల్ఓబి కంప్లీట్ చేయగలిగితే. ఒకవేళ 5600 పీవీ ఈ లెక్క రాలేదు అంటే మన సిల్వర్ డైరెక్ట్లో ఉన్నా కానీ ఎల్ఓబి వర్తించదు. బ్రాంజ్ డైరెక్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక 10,000 వచ్చింది అనుకోండి. సిల్వర్ డైరెక్ట్లో ఈ బ్రాంజ్ డైరెక్ట్ కంప్లీట్ చేస్తే మినిమం మనకి 30,000 వరకు ఇన్కమ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వ్యక్తి బి అనే వ్యక్తి కూడా డైరెక్ట్ అయితే మనకి గోల్డ్ డైరెక్ట్ అంటారు. ఈ వ్యక్తి నుండి కూడా మనకి 5625 పీవీ వస్తే మినిమం మన చెక్ వచ్చి 50,000 ప్లస్ వస్తుంది అనమాట. అంటే ఎల్ఓబి మస్ట్ మనము మెయింటైన్ చేయగలిగితే మన చెక్ పెరుగుతుంటుంది అనమాట. ఇక్కడ మనకు వచ్చి సైడ్ వాల్యూ 1501 పీవీ ఉన్నది. ఇక్కడ ముగ్గురు డైరెక్టర్స్ అయితే స్టార్ డైరెక్ట్ అంటారు. ఇక్కడ ఈవెన్ మంత్ 2001 పీవీ ఈ దగ్గర మెయింటైన్ అయింది అనుకోండి. ఇక్కడ మనకి 2 ఎల్ఓబీలు వచ్చినట్టు ఒక్కొక్క ఎల్ఓబీ నుంచి మినిమం 20,000 ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ 2001 పీవీ ఉందనుకోండి అంటే ఒక ఎల్ఓబీ వచ్చినట్టు. ఇక్కడ పూర్తిగా వీళ్ళు పీవీ రాలేదు. అలాంటప్పుడు స్టార్ డైరెక్ట్ అయినా ఇన్కమ్ ఉండదు. అంటే మనం ఇక్కడ మెయింటైన్ చేయగలిగించాలి. అలాగే సైడ్ వాల్యూ మనం చేయాలన్నమాట 1000 పీవీ అప్పుడే ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ వీళ్ళ కింద పీవీ వస్తేనే మనకి అమౌంట్ వస్తుంది. ఒకవేళ డైరెక్ట్లు అయ్యారు వీళ్ళ కింద బిజినెస్ రాలేదు అంటే మనకి ఇన్కమ్ ఉండదు. వీళ్ళ కింద ఎప్పుడైతే బిజినెస్ వస్తుందో అప్పుడే మన బిజినెస్ పెరుగుతుంది. అంటే నెక్స్ట్ ఈ స్టార్ డైరెక్ట్ లెవెల్లో మనకి కార్ ఫండ్ వస్తుంది 5%. అంటే మినిమం 4,000 నుండి 10,000 వరకు 10,000 మనకి ఇన్కమ్ వచ్చి ఇక్కడ ఇలాగుంటే ఇన్కమ్ తక్కువ వస్తుంది. ఒకవేళ ఎల్ఓబి వచ్చింది అనుకోండి 5625 పీవీ మనకి అమౌంట్ అంటే చెక్ పెరుగుతుంది. అంటే మనం కింద అయ్యే బిజినెస్ని బట్టి మనకి చెక్ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకొక వ్యక్తి డైరెక్టర్ అయితే డైమండ్ డైరెక్టర్ అంటారు. అలాగే 6 వ్యక్తులు డైరెక్టర్ అయితే మనకి క్రౌన్ డైరెక్టర్ అంటారు. అలాగే 6 వ్యక్తులు డైరెక్టర్స్ అయితే క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ హౌస్ ఫండ్ 3% అంటే మినిమం 5,000 నుండి 10,000 ఉంటుంది. అలాగే అదనంగా ఇంకొక 2 డైరెక్టర్ అయితే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. మనకి ఎలక్ట్ క్లబ్ బోనస్ 2% వస్తుంది అన్నమాట యూనివర్సల్ క్రౌన్. అప్పుడే మనకి 9 రకాల ఆదాయాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మనం లెవెల్ మారాలంటే మనము ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే లీడర్స్ని తయారు చేయాలి. ఎలా అంటే ఈ వ్యక్తికి మనం నేర్చుకోవాలి, ఈ వ్యక్తికి నేర్పించాలి. ఈ వ్యక్తికి నేర్పిస్తే ఈ వ్యక్తి కింద వ్యక్తికి నేర్పిస్తుంటారు. నెక్స్ట్ అలాగే వీళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఈ వ్యక్తి నేర్పించాలి. అలాగే ఈ వ్యక్తిని ఫాలోఅప్ చేస్తూ ఈ వ్యక్తికి నేర్పించాలి. అలాగే ఒకరికొకరు నేర్పిస్తూ లీడర్స్ని తయారు చేస్తేనే మనం ముందుకెళ్ళగలం. వీళ్ళకి మేము డూప్లికేషన్ చేయాలి. మనం ఏదైతే నేర్చుకున్నామో అది వీళ్ళు చెప్తుంటేనే వీళ్ళు కింద వ్యక్తులు చెప్తేనే మనం అభివృద్ధి చెందడానికి ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. లేదు మనము నేర్చుకుంటాము ఈ వ్యక్తికే నేర్పుతున్నాము వీళ్ళకి నేర్పించట్లేదంటే వీళ్ళు ఇంకా ముందుకెళ్ళరు, మనకి లీడర్స్ తయారవ్వరు. సో మనం కంప్లీట్గా ఈ లీడర్స్ని తయారు చేయాలి. ముందు మనం వీళ్ళకి నేర్పించగలిగితేనే ముందుకెళ్తాం.
నా డ్రీమ్ వచ్చి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మినిమం 50,000 విజిటేజ్ ద్వారా ఎర్న్ చేయాలని గోల్తో పనిచేస్తున్నా. అలాగే నా డౌన్లో మినిమం ఒక 6 మెంబర్స్కైనా 10,000 ఇప్పించాలని గోల్తో పనిచేస్తున్నా. మీరైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో అవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీ వెల్త్.